మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో మానుకోట మరిపెడ మార్గంలో పెద్ద చెరువు సమీపంలోని కురవి గ్రామంలో కొలువైంది ఈ క్షేత్రం. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వేంగి చాళుక్యులకు సామంత రాజులు భీమరాజు వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. అనంతర కాలంలో కాకతీయ తొలి స్వతంత్ర రాజైన 1వ బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతి దీప స్తంభాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆలయ రాజగోపురం నుంచి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. సకల శక్తిమూర్తి వరాల వేలుపు శ్రీ వీరభద్రస్వామి పశ్చిమాభిముఖుడై ఉంటాడు. 10 చేతులతో 3 నేత్రాలతో రౌద్ర పరాక్రమమూర్తిగా భాసిల్లుతున్నాడు. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజాలతో శ్రీ భద్రకాళి అమ్మవారున్నారు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళి అమ్మవారు